సంతోషం ఉన్న దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. ఉదయకాలం నుంచి పనులు చేసుకొని బాగా ముఖాలు నీసంగా అనిపిస్తున్నాయి. ముఖాలు మీ అందరూ ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నట్టు వేరే బయట. ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో రీతిగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని ఎంతో ఆనందిస్తున్నాను. కనుక లెట్ సర్వీస్ స్టార్ట్ అయ్యి జరుగుతూనే ఉంటాయి. ఎన్ని డేస్ ఈరోజు అంటే 29 days. 29th డేలో మనం ఉన్నాం. ఇంకొక రోజు అయితే 30 రోజులు ముగించుకుంటాము. ఇంకా 10 రోజులు అయితే 40 రోజుల శిల్వ ధ్యానాలు అనేవి ముగింపబడతాయి. తర్వాత పరిశుద్ధ వారంలోకి మనము వెళ్ళేవారుకుంటున్నాం. కనుక ఇప్పటి వరకు వింటున్న వాక్యాన్ని ప్రతిదినము మనము నెంబర్ వేసుకుంటూ చదువుకుంటూ ధ్యానిస్తూ ప్రభులో మనము స్థిరపడే వారమై ఉండాలి అని దేవుడు ప్రతిసారి మాట్లాడుకుంటూనే వస్తుంది. సో ఒక క్రైస్తవుడు అంట ఈరోజు క్రీస్తు కొరకు జీవించాలంటే కనుక మొట్టమొదటిగా క్రైస్తవుడు ప్రత్యేకమైన జీవితము కలిగి జీవించాలని అందరికీ తెలుసు, కానీ కలిగి జీవించాలని కొంతమంది పాటిస్తారు. వాటి వ్యక్తిగతంగా మనం గుర్తించాలా, నేను కలిగి జీవిస్తున్నానా, ఐఎమ్ ఐ లివింగ్ సపరేటెడ్ లైఫ్ ఫర్ మై క్రైస్ట్. ఆ క్రీస్తు వరకు నేను ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలని ఒక ఆలోచన కలగాల, ఆ తీర్మానం చేసుకొని దాన్ని దేవుణ్ణి స్థిరపరచమని మనం అడిగేవారమై ఉంటాం. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, లోకంలో ఉన్నవారు శాశ్వతం కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. మనం ఒక రోజు ఆ క్రీస్తుని కలుసుకునే వారమై ఉండాలి అంటే కనుక ఆయన కొరకు ప్రత్యేకమైన జీవితము మనము జీవించేవారై ఉంటాం. ఈ లోకంలో బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఉండవని కాదు. వాటికన్నా ప్రాముఖ్యంగా ఒక క్రైస్తుడు ఆయనతో ఎటువంటి సావాసం కలిగి ఉన్నాడు, ఆయనతో ఎటువంటి బంధము బిల్డప్ చేసుకొని ఉన్నాడు అన్నది ఓన్లీ కౌంట్స్ ఇన్ ద లాస్ట్. అదొకటే ఆఖరికి దేవుడు అడగబోతుంది. కనుక నా జీవితంలో ఇప్పటివరకు ఆయనతో సావాసం సరిగ్గా లేదనుకోండి, దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పటికన్నా నాతో నీ సావాసాన్ని సరి చేసుకో, బలపరుచుకో. నేను నిన్ను కోరుకొని ఉన్నాను, నా రక్తాన్ని కొరకు నేను కాల్చి ఉన్నాను, నా ప్రాణాన్ని కొరకు నేను పెట్టి ఉన్నాను. కాబట్టి నువ్వు కానీ ఈరోజు గుర్తించి గ్రహించి ఈరోజు కానీ మనం దేవునితో సమాధానం పడితే కనుక దేవుడు మనం బట్టి ఆయన ఆనందించేవాడుగా మన జీవితాన్ని మనము వాక్యం చేత సరి చేసుకుంటే కనుక మనం తప్పక దేవుని దగ్గర ఆయన రాజ్యంలో ఉండేవారమై ఉంటాం. ఈరోజు క్రైస్తవులను కానీ దేవుని రాజ్యంలో ఉంటాము అనుకుంటున్నారు, కానీ దేవుని రాజ్యంలో వెళ్ళడం అంత సులభమేమీ కాదు. ఒక క్రైస్తవుడు ఆయన శిల్వ మరణాన్ని, ఆయన త్యాగాన్ని గుర్తిస్తున్నప్పుడు ఎప్పుడైనా యేసయ్య శిల్వ మీద మనం ఫోటోలు చూస్తూ ఉంటాం కదా, లేకపోతే మూవీస్లో ఎక్కడ చూస్తుంటాం కదా, అసలు శిల్వలో నీకు ఏమర్థమవుతుంది? ఆ డౌట్ నాకు మెదులుతా ఉంటే అడుగుదాం అనుకున్నాను, అందుకని అడుగుతున్నాను. యేసయ్యను చూస్తున్నప్పుడు శిల్వ మీద ఏమర్థమైందండి? గ్రహించాలి, ఎప్పుడన్నా గ్రహించే వారమై ఉండాలి. ఆయన శరీరము ఎటు రీతిగా అయితే గాయపరచబడ్డదో అదే శరీరము ధరించుకున్న మనము ఆయన గాయాలు ఎందుకు పొందాడు అంటే, నువ్వు ఆయన గాయాలను చూసినప్పుడు ప్రతి ఒక్క భాగంని నువ్వు గమనిస్తున్నప్పుడు అవి కేవలం నీ పాపాలు మాత్రమే అసలు నీకు కనబడదు. ఆ గుర్తింపు నువ్వు కలిగి జీవించావు. ఏదో యేసయ్యని సిలువేసేసారు దాన్ని బాధపడడం కాదు, కానీ నువ్వు చేసిన మన దేహంతో మనం చేసిన ప్రతి ఒక్క పాపం ఆ శిలువ మీద దేవుడు భరించి ఉన్నాడు. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, నన్ను చూసి మీరు బాధపడద్దు, కానీ నన్ను చూసినప్పుడు నా రూపంలో నేను మిమ్మల్ని చేసుకున్నా, మిమ్మల్ని రక్షించడానికి నేను శరీరధారి అయి మీ కొరకు దిగి వచ్చాను. ఎందుకంటే మీరు ఈ దేహంతో ఏదైతే పాపము చేసి పాపంలో పట్టబడి ఉన్నారో ఆ పాపం నుంచి విడుదల మీకు అనుగ్రహించడానికి నేను నా శరీరాన్ని మొత్తము అప్పగించేశాను. దాన్ని దున్నేశారు, దాన్ని కొరడాలతో కొట్టాం. కాబట్టి ఇప్పటికన్నా అది గుర్తించి ఇప్పటి నుంచి మనం సరి చేసుకొని మన దేహాన్ని మనము ఆయన కొరకు కాపాడుకునే వారమై ఉన్నాం. ఈరోజు మన దేహము మన ఇష్టం అన్నట్టు మనము జీవిస్తూ ఉంటాం. అతి రీతిగా కాదండి, కానీ ఈ దేహం అంట ప్రభుదంట, ఇది మనది కాదు. ఎందుకంటే ఇది దేహము దేవుడు మనకు అనుగ్రహించాడు, ఈ జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే
ఏదో మనం ఈ జీవితంలో లోకంలో ఉన్నాము, ఈ లోకంలో పాపము ఏలుతుంది కనుక పాపము మనం చేయాలని కాదు, కానీ ఈ శరీరం ఏం చేస్తుందంట తెలుసా, పాపానికి ఆకర్షింపబడుతూ ఉంటుందంట. కాబట్టి ఈ శరీరంని మనుషులు ఎట్టి రీతిగా అర్థం చేసుకోవాలని దేవాతి దేవుడు ఏమన్నాడంటే, కుమారుడిని నేను పంపిస్తాను, ఆయన శరీరధారి అయి మీ దగ్గరకు వస్తాడు, మీ కొరకు ఆయన శరీరం మొత్తము దున్నబడుతుంది. కాబట్టి మీరు సిలువను చూసినప్పుడల్లా దేవుడు రక్షణ ఇచ్చాడు అని మాత్రమే కాక ఈ శరీరం దేవుంది అని గుర్తించేవారమై ఉన్నారు. కాబట్టి ఆ సిలువ గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అదే అన్నాడు, అక్కడ నువ్వు చూస్తున్నది నన్ను కాదు, కానీ నువ్వు చేసిన పాపాలకి నేను శిక్ష విధి అయి ఉన్నాను. నువ్వు శరీరంతో ఏవైతే చేసావో అవే దెబ్బలు అవన్నీ అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మన దేహం అంట బైబిల్ చెప్పుచున్నది దేవుని యొక్క ఆలయం కనుక ఈ ఆలయంలో ఎవడన్నా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు అని చెప్తున్నాడు. ఈ రోజు కన్నా ఇప్పటి వరకు ఎంత పాపం చేసినప్పటికీ దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అంటే, ఇప్పటి నుంచన్నా చేస్తున్న పాపాన్ని మానేసే, నీ శరీరం నాది, మీ సొంతమేమీ కాదు, అది నేను మీకు ఇస్తేనే మీకు అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి ఈరోజు నేను అది కోరుకుంటున్నాను. ఒకవేళ నిజంగా మనం కానీ అది గుర్తించి గ్రహిస్తే కనుక దేవాతి దేవుడు వచ్చి నాలో నివసించాలని ఆశపడుతుంది. ఈరోజు మన శరీరము మళ్ళీ దేవుడికి మనం తిరిగి, ఇప్పుడు పాపంలో ఉన్న మనము పాపం చేసి అలవాటైపోయింది. ఇప్పుడు ఈ శరీరాన్ని పాపంతో నింపబడిపోయింది, పాడైపోతుంది. ఈ పాడైపోతున్న ఈ శరీరాన్ని మనం ఇంకా పాడ చేయకూడదు, కానీ ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి క్రీస్తుకి అప్పగించే వాళ్ళమై ఉండాలి. ఈ పాడైపోయిన శరీరాన్ని ఆయన బాగు చేసే దేవుడు అయినాడు. అందుకనే బైబిల్ చెప్పుచున్నది యెషయా 53లో, ఆయన గాయాల చేత మనకి స్వస్థత. సో మనం అనుకుంటూ ఉంటాము, ధ్యానించక మనకంత సమయం లేక ఆయన గాయాల చేత స్వస్థత అని చెప్పేసి, ప్రభాని గాయపడిన హస్తంతో నన్ను ముట్టు, నా స్వస్థపరచు అనేసుకుంటూ ఉంటాం. కానీ అసలు ఏంటి అంటే, మనము ఈ పాపంతో నింపబడిపోయి పాప క్రియల్లో ఉంటున్న మనని దేవుడి రోజు అయినా ఒకటే కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, ఇప్పటి నుంచి అన్న నీ శరీరంతో చేస్తున్న ప్రతి ఒక్కటి అపవిత్రమైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి నీ పాడైపోయిన దేహాన్ని, నీ శరీరాన్ని నువ్వు నాకు అప్పగించు. ఎందుకు ఇట్లా పాడైపోయిన దాన్ని అప్పగించాలి ప్రభు అని నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అది నువ్వు నాకు అప్పగించకపోతే అది నువ్వు పాపం చేత ఇంకా పాడు చేసుకుంటావు, అటు రీతిగానే అదే శరీరంతో అట్లానే చచ్చిపోతావు. చచ్చిపోయినాక నువ్వు వెళ్ళేది నిత్య నరకానికి మాత్రం. అందుకనే మనం గుర్తించాలా, ఈ రోజు కన్నా గ్రహించాలి. ఏంటి అంటే, మన శరీరాన్ని ఆయనకి అప్పగించుకునే దానికి ఇష్టపడేవారు ఉంటారు. మనం ఇష్టపడాల. పాపం ఏలుతుంది తెలుసు మనకి, పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్లు, ఇవన్నీ శరీరము లోబడిపోయి ఉన్నది. మరి వీటన్నిటి నుంచి బయటకు మనం మళ్ళీ బయటకి విడుదల పొందుకోవాలంటే కనుక దేవుని దగ్గరికి శరీరాన్ని అప్పగిస్తేనే కానీ, ఆయన గాయపడిన హస్తంతో తాకి మనకు స్వస్థత ఇస్తే కానీ మనం దేవుని కొరకు ఏమాత్రమో జీవించలేము, దేవుడు మనలో ఏమాత్రము జీవించడానికి ఇష్టపడడం అని దేవుడు తెలియజేస్తుంది. మరి శరీరము ఆయనకు అప్పగించడం అంటే ఏంటి చెప్పాలి. మీరు నన్ను ముట్టద్దండి, నన్ను వేసాక నా శరీరాన్ని ఇచ్చేసాను కదా, అట్లనే అనుకుంటుంటాం మనం. అట్లా కాదండి. ఇప్పుడు దేవుడి కొరకు ఈ శరీరం ఇచ్చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే, మనం ఇంటికి వచ్చాం కదా, శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవుడి సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి, ప్రభా నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను సరి చేయి, బాగు చేయి ప్రభా, పాడైపోయిన ఈ దేహాన్ని నైనా బాగు చేసేవాడు నీవే అని చెప్పి మనం ఏం చేయాలంట, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయడమే కాదు, దానికి ఫాస్టింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫాస్టింగ్ ప్రేయర్ లేకుండా శరీరము నలగదు. శరీరం నలగాలి అంటే ఎన్ని ఫాస్టింగ్లు చేసినా కూడా శరీరం నలగకపోతే ఏమనాలి, దాన్ని చలనం లేనిది అన్నారు, లేకపోతే దేవునికి విరుద్ధంగా జీవించేది అన్నారు. ఈరోజు ఒక క్రైస్తవుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే, శరీరముకి అలవాటైన పాపాలు వాడిని ప్రేరేపిస్తూ కొద్ది వాడు ఫాస్టింగ్స్ చేయలేక, వాడి శరీరాన్ని నలుగొట్టుకోలేక, దేవునికి అప్పగించలేక అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆ కల్వరి సిల్వని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయనని కొరడా బంధులో కొట్టినప్పుడు ఆయన శరీరం ఎట్లయితే దున్నబడ్డదో అట్టి రీతిగానే మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మరక్షణని మనం కాపాడుకోవాలి అంటే కనుక మనం కూడా వెళ్ళి మనని ప్రార్థనలో నలగొట్టుకోవాలి. ఆ ప్రార్థన జీవితం కంపల్సరీగా ఒక క్రైస్తవుడికి ఉండాలి.
నీకు ఆరోగ్యం ఇష్యూస్ ఉన్నాయా? అది దేవుడు అడుగుతలేదు. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయననే. నీకు ఏ బలహీనత ఉన్నదా? ఆ బలహీనతలో ఏమంటాడు దేవుడు? బలపరచువాడును నేనే. కానీ నీకంటూ ఒక ఇష్టం ఉండాలా. ప్రభా, దేహంతో ఎన్నో పాపాలు చేశాను, ఇప్పటి నుంచి చేయను, నేను వచ్చి మోకరిస్తాను, ఉపవసిస్తాను, శరీరాన్ని నలగొడతాను, ఎండిపోతాను ప్రభా నీ సన్నిధిలో, ఎందుకంటే నువ్వు నన్ను చిగురింపజేసే దేవుడు అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి మనం అప్పగించుకుంటామో ఆ దేవుడు మనని బాగు చేస్తాడు. అప్పుడు దేవుడు మనలో వచ్చి జీవించడానికి ఇష్టపడతాడు. మనం చదివేస్తూ ఉంటాం, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని చదివేస్తుంటాం. ఈ పాపపు శరీరంలో పాపపు తలంపులు, పాపపు అలవాట్లతో నింపబడ్డ నువ్వు నేను ఈరోజు ఆ వాక్యము మనకి వర్తిస్తుందని ఎప్పుడన్నా ఆలోచించామా? చదవడం అయితే బైబిల్, అందరి బైబిల్ అదే వాక్యం ఉంటుంది కదా, అందరూ అదే చదువుతాం. కానీ ఎప్పుడన్నా గ్రహించావా నిజంగా దేవుడు నాలో ఉన్నాడు అని? దేవుడు మనలో లేడు. అది మన భ్రమ, కేవలం భ్రమనే. మనం క్రైస్తవం కాబట్టి భ్రమలోనే ముందుకు వెళ్ళిపోతున్నాం, అంతేగాని నిజంగా మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన గుర్తించలేకపోతున్నాం. ఆయన చేసిన త్యాగాన్ని అసలు జ్ఞాపకం చేసుకోక, అర్థం కాక మనం మన ఇష్టానుసారంగా మనము ఆయన మనలో ఉన్నాడు అనుకుంటున్నాము, మన తలంపులతో మనం ఉంటున్నాము, మన పాప ప్రియాలతో మనము అట్టి రీతిగానే ఉండిపోతున్నాం. అట్టి రీతిగా మనం ఉండద్దండి. ఆ సినిమాని చూసినప్పుడల్లా నన్ను నేను పాడు చేసుకున్నాను నన్ను గుర్తించాలా. నా కొరకే ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే నేను పాపంలో పుట్టి ఉన్నాను, తల్లి నాకు జన్మనిచ్చింది పాపంలోనే. కాబట్టి పాపం ఏం చేస్తుందంటే మనిషిని పాడు చేస్తుందండి. ఈరోజు ఎందుకు పాడైపోతారు? పాపపు అలవాట్లతో. అలవాట్లు ఉంటాయి, అలవాట్లు విడిచిపెట్టుకునే కృపని దేవుణ్ణి అడగాలంట. ప్రభా, నేను పాపం చేస్తున్నాను, నా దగ్గర క్షమించినైనా చేయకూడదు అనుకుంటున్నా కానీ చేస్తూనే ఉంటున్నా. కాబట్టి చేస్తూ ఉన్నా నేను చేసుకుంటా వెళ్ళిపోయి దేవా ప్రతిరోజు పాపం చేసేసి ప్రభా నీ కృపని నాకు ఈరోజు పాపం చేయడానికి నీ కృపని ప్రభా అంటే ఇస్తాడు. ఇయ్యను. అందుకనే దేవుని దగ్గరికి ఒక సమర్పణ కలిగి వెళ్ళాలి. ఏంటంటే ప్రభా, నేను పాపం చేశాను, దాని నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాను, ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, ఈ ప్రత్యేక సమయంలో నీ సన్నిధికి వచ్చాను. వచ్చిన నేను నీతో ఒక తీర్మానం చేయాలనుకుంటున్నా ప్రభా. ఆ తీర్మానం ఏమనగా అని చెప్పి నువ్వు ఏదైతే సంబోధిస్తావో అది స్టార్ట్ చేయాలి తను మాట్లాడడం. ఏంటంటే ప్రభా, నేను ఇంకా పాపం చేయదలుచుకోలే, విసిగిపోయాను, కానీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు నన్ను నలగొట్టుకొని ఉపవసిస్తున్నప్పుడు ప్రభా నీ శక్తితో నన్ను నింపు, మరి ఒకసారి ఆ పాపము నా జీవితంలోకి రాకుండా ప్రభా నువ్వే నీ కృపను అనుగ్రహించు అని దేవుడిని మనము అడిగేవారు ఉండాలి. ఈ విధానము కానీ మనకు తెలియకపోతే కనుక దేవుడు మనతో ఏం చేయలేడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రహింపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయనకి అప్పగించుకునే సమర్పణ మనలో లేదు. ఆ సమర్పణ లేకుండా మనము ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా నీ జీవితంలో సమర్పణ లేనప్పుడు దేవుడు ఏం చేయలేడు. ఈరోజు ఒక పాపి దేవుని దగ్గరకు వస్తాడు. పాపి వచ్చి ఏమని ఒప్పుకుంటాడు? ప్రభువా, నేను పాపిని, నన్ను దయతో క్షమించు అంటాడు. దేవుడు అంటాడు, అవునా నా బిడ్డ క్షమిస్తా, రైట్ అంటాడు. మనం ఏం చేస్తాము? అమ్మ దేవుడు క్షమించాడని బిక్క ముఖం వేసుకొని చిన్న ముఖం వేసుకొని వచ్చిన మనము క్షమించబడ్డాడు అని కొద్దిగా రిలీఫ్ వస్తే, కొద్దిగా తేలికైతే ఆనందంతో బయటకు వెళ్ళిపోతాం. బా, దేవుడు నా పాపాలు క్షమించేస్తాను, నేను ఒప్పుకున్నా, నెమ్మది నాకు ఇచ్చాడని వెళ్ళిపోతున్నా మనము మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము? నువ్వు వెళ్తలేదు, నీలో ఉన్న పాపం తీసుకెళ్తుంది. అది గుర్తించాలి మనం. పాపము నీలో నివసిస్తూనే ఉంటుంది, ఎందుకంటే నువ్వు శరీరంలో ఉన్నావు కాబట్టి. శరీర ఇచ్చలు, రకమైన తలంపులు, కోరికలు ఇవన్నీ మనల్ని ఏలుతున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే పాప క్షమాపణ పొందుకొని కూడా ప్రభు క్షమించినా కూడా మళ్ళీ మన పనులకు వెళ్తున్నప్పుడు, మన యథావిధి జీవితంలో మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంట అంటే వెళుతున్నాను నేను కాదు, కానీ ఈ శరీరము పాపం ఆకర్షిస్తున్నప్పుడు దానికి లోనైపోయి ఉన్నది. ఈ శరీరం లోనైపోయింది కనుక ఈ శరీరాన్ని నేను ఏం చేయాలంటే తెలుసా? దాన్ని నల్లకొట్టుకోవడం ప్రారంభించాడు. దాన్ని నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, 3 పూటలు తిని 3 పూటలు పాపం చేసావు అనుకో, పాపంకి ఆహారం ఉంటుంది, నీకు పాపం చేయడానికి అవకాశము ఉంటుంది. అదే నువ్వు 3 పూటలు నల్లగొట్టుకున్నావు అనుకో, నీలో ఓపిక శక్తి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా నువ్వు చేద్దామని వెళ్తావు చూడు, అక్కడ నీకు చేయడానికి ఇష్టపడదు, ఎందుకంటే శరీరము సహకరించదు. అందుకని ఒక వ్యక్తి ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో వాడి జీవితాన్ని సరి చేసుకోవాలి, కట్టుకోవాలి. క్రీస్తు యొక్క దేహం ఇది, ఆయన నాలో జీవించాలా, కాబట్టి నేను ఆయనలో నివసించాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకొని సేవకులు ఏదో ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే ఏదో 40 దినాలు ఆచరణ ప్రకారం ఇప్పుడు నేను చర్చ చేస్తున్నట్టు కాదు, కానీ ఫాస్టింగ్ ప్రేయర్ అనగా
గదిలోకి వెళ్ళిపోయి సేవకులు ఏం చేస్తారు తెలుసా? తలుపు పెట్టేసుకుంటారు. అక్కడే ఉంటారు ప్రభుత్వం 3 రోజులు 5 రోజులు మనుషులతో ఏ సాహసం లేకుండా ఏ మాటలు లేకుండా వాళ్ళు ఆయనతో గడుపుతారు. అట్టి రీతిగానే వాళ్ళు మన శరీరాన్ని నలకొట్టుకుంటేనే మనము ఆయనకి అంగీకారమైన వాళ్ళమైంది. ఈరోజు క్రైస్తువులను పిలవబడుతున్నాం, దేవుని బిడ్డలను పిలవబడుతున్నాం, కానీ దేవుని వైపు నుంచి మనం చూస్తే కనుక మనం ఏమాత్రము దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా ఏమాత్రం జీవించలేకపోతున్నాం. ఎందుకంటే వస్తున్నాము, పాప ఒప్పుదల చెప్పుతున్నాము, తిరిగి పాపం చెయ్యొద్దు అనుకుంటాం, కానీ పాపం చెయ్యనిస్తుంది. ఆ పాపం చెయ్యనీయకుండా నీకు శక్తి కావాలంటే, ఆ పాపం నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు దాన్ని ఎదుర్కోవాలంటే, లేకపోతే దాన్ని విసర్జించాలి అంటే నువ్వంటూ ప్రార్థన గదిలో గడిపే అనుభవంలో నువ్వు ఉండాలి. ఆ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నీ సమర్పణను చూసి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడు నీ తలంపులు కాదు కానీ ఆయన తలంపులతో నేను నింపుతాడు. ఆ తలంపులతో నింపబడినప్పుడు బయటకు ఎప్పుడైతే ప్రార్థన ముగించుకొని ఉపవాసాలు ముగించుకొని బయటకు వస్తావో అప్పుడు దేవుడు ఆ పాపం నీ దగ్గరకు వస్తున్నప్పటికీ ఆ పాపాన్ని నువ్వు ఎట్లా జయించాలో ఆయన శక్తితో నీకు నింపాడు కనుక ఆయననే మార్గము చూపిస్తుంది. ఈరోజు మనిషి శరీరంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ పాపం చేయాలని అవకాశం దొరికితే అక్కడ పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? సంసిద్ధంగా ఉన్నాడా? సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడన్నా ఎనీ టైం ఆపర్చునిటీ దొరికిందనుకో పాపం చేయాలి. అంటే పాపము ఎంత ప్రభావితం ఒక మనిషి మీద ఎంత ఏలుతుంది అనేది మనం గుర్తించాలి. ఆ పాపం ఈరోజు నీ మీద నా మీద ఇది చలంబడి అవ్వకూడదు అంటే, మన జీవితాల్లో అంతదేం కలిగి ఉండద్దు అంటే మనమంటూ వ్యక్తిగతంగా వారంలో, నేను అందుకని మీకు చెప్తూ ఉంటాను కదా, వారంలో ఒక్కరోజు ఉన్న ప్రభు సన్నిధిలో నల్లగొట్టుకోండి. ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తారు, పర్వాలేదు, రావద్దని నేను చెప్పాను. నాకు సంతోషం, మీరు వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషమే. ఎందుకంటే ప్రేయర్ అనేది జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తున్నారు, ఎప్పుడు వస్తారు? 12 నుంచి 3 గంటల వరకు. మీరు వచ్చేది ఎప్పుడు? 12:30కి వచ్చినా నువ్వు పాటలు పాడేటప్పుడు 4 పాటలు పాడతారు, తర్వాత ఆరాధన, తర్వాత గంట సేపు వాక్యం తప్పకుండా చెప్తా కదా, గంట వాక్యం సమయం అయిపోతుంది. దాని తర్వాత ప్రార్థన అంశాలు 15 నిమిషాలు చెప్తాను. ప్రార్థన అంశాలు 15 నిమిషాలు ఖాళీ చేసి ఇష్టం. ప్రార్థనలో గడిపేది ఎంతసేపు? నువ్వు ప్రార్థన చేసేది ఎంతసేపు? ఒక 3 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైనా ఒకసారి గుర్తించు. ఎప్పుడైనా ఒకసారి నువ్వు ఈ సరిలో ఎప్పుడైనా ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీ వంత వచ్చినప్పుడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? కానీ ఇంట్లో చెప్పేమొచ్చినావు తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తున్నాను, కానీ నీకు ప్రార్థన జీవితం ఎట్లుంది? అది మనం గుర్తించాలి. ప్రార్థన శక్తిని పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి పొందుకొని ప్రార్థనలో గడపాలి. దేవుడే మనకి ఆ ప్రార్థన నేర్పిస్తాడు. ఆయననే మన పక్షా నుండి, మనలో నుండి ఆయన ప్రార్థన చేస్తాడు. అందుకని ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము, ఆత్మీయ జీవితంలో స్థిరపడగలుగుతాము. నేను ఎందుకు ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ గురించి చెప్పాల్సి వచ్చిందంటే, వస్తున్న మీరు రండి కాదంటలేదు, కానీ వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళిపోయినాక దేవునితో ఒక 3 గంటలు 4 గంటలు గడిపేవారుగా ఆ ఫాస్టింగ్ ప్రేయర్ని కంటిన్యూ చేయవు. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఉండాలి. ఒక వ్యక్తి దేవునితో ఇండివిజువల్గా లేకపోతే అందరితో కలిసి చేసేస్తే అందరిలాగే మామూలు వ్యక్తిలాగే ఉంటాడు. అదే ఇండివిజువల్గా చేసేందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మాట్లాడు. కాబట్టి ప్రత్యేకమైన జీవితము నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రత్యేకమైన జీవితంలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటే, అది నిన్ను సరి చేస్తుంది. పాపం నుంచి నువ్వు ఎట్లా తప్పించుకోవాలో నేర్పిస్తుంది. ఆకలి అంటే ఏంటో నేర్పిస్తుంది. అసలు కష్టం అంటే ఏంటి, దాహం అంటే ఏంటి. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో ఉన్నప్పుడు దప్పికొనుచున్నాను అని ఒక మాట అన్నాడు, గుర్తున్నదా? ఎప్పుడైనా దప్పికొన్నావా? ఫాస్టింగ్ ప్రేయర్లో పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటారు చాలామంది. లేదండి, ఆయన అనుభవించాడు. ఈరోజు నువ్వు నేను అనుభవంలోనికి వెళ్ళాలి. ఈరోజు ఆయన మనకి నేర్పిస్తున్నాడు. నేర్చుకునే దానికి ఇష్టపడాలి. నేను ఒకరోజు మనిషి నీళ్ళు తాగకపోతే చచ్చిపోడు, డిహైడ్రేట్ అవుతుంది బాడీ అంతా. దాని తర్వాత వెళ్ళి ఆరెంజ్ జ్యూసో లేకపోతే నిమ్మరసమో మజ్జిగో తాగేసినావు అనుకో మళ్ళీ సెట్ అయిపోతుంది. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నీకు అంటూ ఒక తీర్మానం ఉండాలా, నీకు అన్న పట్టుదల ఉండాలి, ఆసక్తిని కనపరచాలి. ప్రభా దాహం వేస్తుంది, నేను అట్లనే దాహం నేర్చుకున్నాను. దాహం ఎట్లా నేర్చుకున్నా అంటే, పక్కకు నీళ్ళు బాటిల్ అది కూడా ఏంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల నీళ్ళు పెట్టుకుంటా పక్కకి. మాల్ అనేట ఉపవాసం ఉన్నప్పుడు చల్ల నీళ్ళు తాగడం మంచిది కాదండి. సో ఆ నీళ్ళని ఎట్లా అవాయిడ్ చేయాలి అని చెప్పి కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు సిల్వ మీద ఉన్నప్పుడు ఏసయ్య పాపం నీళ్ళు అడిగితే దాహం అవుతుందంటే వాళ్ళు చిరుకనిచ్చారంట.
ఛేదనించారంట వాళ్ళు. సో ఇప్పుడు నన్ను నల్లగొట్టుకుంటున్నా కదా, నేను ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉంటున్నా, ఈ వాటర్ నాకు అవసరమా? అవసరం లేదు, దూరం పెట్టేది. సరే, ఒక 1 అవర్ అయిపోయింది, 3 అవర్స్ అయిపోయింది, 5 అవర్స్ అయిపోయింది. 5 అవర్స్ అయిపోయినాక నోరు ఎండిపోతుంది. ముంగట ఏం ఆకర్షిస్తుంది? నీళ్ళు ఆకర్షిస్తాయి, ఒక చుక్క తాగలాగా. కానీ లేదు లేదు లేదు, తాగకూడదు, అది పద్ధతి కాదు. ఎందుకంటే నేను ఫాస్టింగ్లో ఉన్నాను. కాబట్టి ఆ 5 అవర్స్ అయిపోయినాక ప్రార్థన ముగించిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత నీళ్లు తాగడం జరిగింది. ఎందుకంటే ఈ పాపం ఎట్లా అంటే సులభం, అందుకనే బైబిల్ చెప్తుందా, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. వాటిని నువ్వు జయించాలంటే నీలో ఒక పట్టుదల అనేది ఉండాలి. నీళ్ళునే తాగేసేయచ్చు, కానీ ఎందుకు తాగలే? నాలో ఉన్న ఆసక్తిని దేవుడికి కనపరచాలి. ప్రభా ఉన్నాయి, నేను తాగను. ప్రార్థన ముగించుకున్నాక అప్పటి వరకు నువ్వు శక్తిని, నేను ఇంత ప్రార్థన ముగించుకుని తర్వాత వెళ్ళి నేను తాగుతాను. ఆ తీర్మానం అనేది మనం కరెక్ట్గా ఉండాలి. మనం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉంటుందో, దేవుడితో తీసుకున్న డెసిషన్ అది దేవుడే స్థిరపరచాలి. దాన్ని మనం దేవుడిని స్థిరపరచాలని అడుగుతాము, కానీ మనం ఏం చేస్తాము? ఆ దాహాన్ని తట్టుకోలేక నీళ్ళు తాగేస్తాం. అందుకని ముస్లిమ్స్ని చూడండి, రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, రోజా స్టార్ట్ అయింది ఇప్పుడు. రోజా వాళ్ళు పొద్దున వేసి ఏం తింటారో పండ్లు తినేస్తారు. పొద్దున సూర్యుడు ఉదయించకుండా శుభ్రంగా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా తినేస్తారు. ఇంకా ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో నమాజ్కి వెళ్తారు. నమాజ్కి వెళ్ళిపోయినాక 6:25 ఏదో నమాజ్ టైం ఉంటుంది వాళ్ళకి. పొద్దున్న నమాజ్కి వెళ్ళిపోతారు. ఇంకా అప్పటి నుంచి అలా సాయంత్రం 6:25 వరకు నోట్లో ఉమ్ము కూడా మింగారంటే వాళ్ళు అంత నిష్టగా వాళ్ళు పాటిస్తారు. ఈరోజు క్రైస్తవుడు కూడా నిష్ట తెలుసుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవడం తెలుసుకోవాలి. దాహం అంటే అనుభవంలోనికి వెళ్ళాలి. అసలు ఆకలి అంటే అనుభవంలోనికి వెళ్ళాలి. అసలు చెప్పాలంటే మన ఒక సిస్టర్ మాట్లాడతారు మోకాళ్ళ నొప్పుల గురించి. ఆమెకు ఏ విధంగా చెప్పినా కూడా ఆమె ఏదో ఒకటి చెప్తున్నాను. నేను కనుక్కున్నా, సరే ఇవంతా మాట్లాడితే ఇట్లా కాదా, నేను మోకాళ్ళ నొప్పి వేస్తే మెత్తేసుకొని ప్రార్థన అంటే అది కూడా ట్రై చేస్తా పడదు. అయినా మోకాళ్ళ నొప్పి ఎక్కువ అవుతున్నాయని చెప్తాను. అంటే మీకు సరైన ఇది లేదు, చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు, అటు ఇదిగా ఉంటుందండి. మనం చెయ్యాలి అని పట్టుదలతో ఆసక్తిని కనపరుచుకుంటూ శ్రద్ధ వహిస్తూ ఎందుకు చేయలేను, కొట్లాడతాము. లేకపోతే ఎవరన్నా ఏమన్నా అంటే నేనెందుకు వాడు అంత తీయనా అని నా పని చెప్తాం అంది. అంత పట్టుదలతో ఉంటామే ఒక వ్యక్తిని తిట్టడానికి, దూషించడానికి, లేకపోతే ఏదైనా అనడానికి. ఈరోజు అదే పట్టుదల ప్రార్థన ఎందుకు లేదు అంటే నువ్వు క్రీస్తు యొక్క కల్వరి మరణాన్ని ఇంకా నువ్వు అర్థం చేసుకో, ఆయన ప్రేమ త్యాగాన్ని మనము ఇంకా గుర్తించలేని వారి రోజు. మనుషుల మీద పగ ప్రతీకారం తీసుకోవడానికేమో మామూలు పట్టు కాదు, ఉడుము పట్టులాగా పట్టుకొని ఉంటాం. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వీళ్ళంతా తెలుస్తామని. అదే ప్రార్థనది. నేను అదే అంటా ఉంటాను, శాతం అయితే మనుషుల మీద కాదు నీకు గొప్ప తాపాలు చూపించడము, ప్రార్థనలో చూపించు. ప్రార్థనలో ఉండు, నీలో ఉన్న కోపం నలగొడతాడు దేవుడు, మామూలుగా కాదు. ఆ కోపమే నేను ఏం చేస్తున్నాను సార్, పాపం చేపిస్తాను. అందుకని తెలుగులో అంటాడు కదా, తన కోపమే తనకు మిత్రుడు అన్నాడు, శత్రువు అన్నాడు. శత్రువునే కదా. అందుకనే ఆ శత్రువుని జయించాలంటే నిన్ను నువ్వు నల్లగొట్టుకునే వాడిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నాను. మెసేజ్లోకి వెళ్దాం. 9:30 అవుతుంది, మళ్ళీ 9:30 అయిపోతుంది, మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. మెసేజ్లోకి వెళ్దామండి. కొలతలు కాసేపు మొదటి పత్రిక 9వ అధ్యాయం 26 నుంచి 27 వాక్యాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26, 27. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరంని నేను నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. ఈరోజు క్రైస్తవుడు ఏం చేయాలంటే తెలుసా, శరీరాన్ని లోపరుచుకోవాలంట. ఎట్లా లోపడితే శరీరము 3 పూటలు ముద్దుగా అన్నం తినేసాం అనుకో, వింటారా? వినరు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, భక్తుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా, ఒకవేళ నేను బోధించి నా శరీరాన్ని నేను నలగొట్టుకోకపోతే కనుక నేను భ్రష్టుని అయిపోతానేమో అని నేను నన్ను నలగొట్టుకుంటున్నాను అంటున్నాను. కాబట్టి ఆయననే అంత మాట అన్నాడు అంటే ఆయన మాటలు మనం కొద్దిగా శ్రద్ధ వహించి గ్రహించాల. ఏంటంటే ఆయన ఒక శ్రేష్టమైన మాట అన్నాడు. ఏమన్నాడు పౌలు? ఈ వాక్యం కాదమ్మా, ఆయన ఏమన్నాడు అసలు మామూలుగా, నేను క్రీస్తుని పోలి నడిచి ఉన్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఇప్పుడు క్రీస్తుని పోలి ఆయన నడిచాడు, ఆయననైనా సరి చేసుకున్నాడు.
ఈరోజు పౌలు గురించి చదువుతున్నప్పుడు పౌలు ఆయన పత్రికల ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే వింటున్న మనం, ఇక్కడ ఏమన్నాడు, ప్రకటిస్తున్న నేను అన్నాడు. ఆయన ప్రకటిస్తున్న నేను అని మనకి సంబోధిస్తున్నాడు వాక్యం నుంచి. సో సంబోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం కొద్దిగా గ్రహించి సమయం తీసుకొని దాన్ని ధ్యానిస్తే కనుక అక్కడ దేవుడు ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి తెలియజేస్తున్నాడు. నేను ఏమంటున్నాడు, నేను గాలితో నేను పోరాడతలేదు, నేను గాలిని కొడతలేదు, కానీ నేను నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ ప్రకటించి నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటే నేను భ్రష్టుని అయిపోతాను. ఈరోజు భ్రష్టత్వం నుంచి మనం బయటకు రావాలంటే, మనం భ్రష్టులు కాకుండా ఉండాలి అంటే నువ్వు నేను ఈరోజు మన శరీరాన్ని నలగొట్టుకునే వారమై ఉండాలి. ఇక్కడ నేను ప్రకటిస్తున్నాను అన్నాడు కదా, నేను వాక్యం ప్రకటిస్తున్నాను. అదే వాక్యము నేను ప్రకటిస్తున్న దగ్గర ఒకటే మాట పెట్టండి, ఏంటి అంటే వింటున్నా నేను, ఒకవేళ నేను పాటించకపోతే నేను భ్రష్టుడినే. అర్థమైందా వాక్యం? అక్కడేమైనా ఏం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నేనేం చేస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మీరేం చేస్తున్నారు, వింటున్నారు. చెప్పిన నేను భ్రష్టుడిని కాకుండా దానికి నేను నలగొట్టుకుంటున్నాను. మరి మీ సంగతి ఏంటి? వింటున్నా మీ సంగతి ఏంటి? భ్రష్టులు అవ్వకుండా మిమ్మల్ని మీరు నలగొట్టుకుంటారా? రండి, ఇంకా 40 days ఎక్స్టెండ్ చేద్దాం ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకంటే మీరు భ్రష్టులు కావాలి, వాక్యం వింటున్నాం. మేము నలగొట్టుకోండి విషయంగా. దేవుడితో మధ్యాహ్నం మాట్లాడుతున్నప్పుడు ఇదే అన్నాడు, చెప్పు వారికి. ఆయన ప్రకటిస్తున్నాడు, నువ్వు ప్రకటిస్తున్నావు. నువ్వు భ్రష్టుడు కాకుండా ఉండాలి అంటే కనుక నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. ఫాస్టింగ్ ప్రేయర్స్లో నీ నిజ స్వరూపం బయటపడుతుంది. నీ శరీరం ఎంత పాపంలో పట్టబడి ఉన్నది, ఆ పాపంని జయించడానికే నువ్వు నల్లగొట్టుకునేవాడివి. 4 దినాలు 5 దినాలు బాగానే ఉంటుందండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది. 6వ దినం నుంచి అలవాటు అవుతుంది. నీళ్ళు తాగకుండా మజ్జిగ చేసి తల్లి గారు ప్రేమతో అక్కడ పెట్టి గ్లాస్ తీసుకొచ్చిన, పెట్టేసైపో నేను తాగాను అని చెప్పి తాగని బాధ పెట్టి నేను ప్రార్థనలో ఉండి నాకు వచ్చినాక 3:30 అయినాక తాగడము. ఎందుకంటే శరీరం ఇప్పుడు ఆమె టైంలో నాకు అలవాటు లేని టైంలో తీసుకొచ్చేసింది అనుకోండి, నేను అంతసేపు ప్రార్థనలో గడపలేను. తాగేస్తాను, శరీరం అంటదా తాగేస్తావా, అంత తెలుస్తాను, ఎంతసేపు ప్రార్థనలో ఉంటావు నేను చూస్తాను అని చెప్పి దుష్టుడు ఏదో ఒక విధానంగా ఒక క్రైస్తవుని ప్రార్థనలో గడపనీయం. అందుకనే నువ్వు నేను ఈరోజు గుర్తించాలి, ఏంటి తెలుసా, వింటున్న మనము భ్రష్టులు కాకుండా ఉండాలి అంటే కనుక నువ్వు నల్లగొట్టుకునేవాడిగా ఉండాలి. నల్లగొట్టుకుంటున్నానని చెప్పేసి కేవలము ఎవరి మీద అలిగో, భర్త మీద భార్య అలిగో, భార్య మీద భర్త అలిగో, లేకపోతే ప్రేమించే వారి మీద అలిగో వెళ్ళిపోయి మాట్లాడకుండా ఫోన్ పక్కకు పెట్టి ఫోన్లో కూడా లేకుండా కేవలము నిన్ను నువ్వు మంచం మీద పట్టుకొని ఎండగొట్టుకున్నావు అనుకో, అది ఏమాత్రం ఉపయోగమో కాదు. ఎండగొట్టుకుంటున్నాను నువ్వు ప్రార్థనలో గడిపేవాడిగా ఉండాలి. మాకెక్కడ ఉంటుందండి హాస్టల్లో ఆపర్చునిటీ అంటారా? ప్రేరాలకి రండి, ఓపెన్ చేసి పెట్టాం, ప్రార్థనలో గడపండి. మీతో కలిసి ప్రార్థనలో నేను కూడా ఉంటాను. కళ్ళకు కొట్టుకోండి శరీరాన్ని. అవకాశం దేవుడు ఇస్తున్నప్పుడు సద్వినియోగపరచుకోండి. ఎట్లనో నాకు తెలుసు, ఎట్లనో ఎస్ఆర్ నగర్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అయితే నాకు తెలియదు, ఎప్పుడు వాటి దగ్గర కూడా వెళ్ళలేదు నేను. బాయ్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నేను చూస్తే కదా వాళ్ళకి ఏమాత్రం అవకాశాలు ఉండవు. వాళ్ళు వెళ్ళి వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేసుకునేదానికి ఆత్మీయులు వాళ్ళతో ఉండరు. లోకస్తులందరూ వాళ్ళ స్నేహితులు ఉంటారు, రూమ్మేట్స్ ఉంటారు. వాళ్ళ ముందు ప్రార్థన చేసుకుంటే హేళన చేస్తారు. ఉన్న కాస్త భక్తి మీద కూడా విరక్తి చెంది భక్తి వద్దు ఏమొద్దు అని చెప్పి వాళ్ళతో లోకానుసారంగా జీవించేవాళ్ళు. అట్లాంటి బ్రదర్స్ అందరికీ నేను ఒకటే చెప్పేటోండి. ఏమని చెప్పేటోండి తెలుసా? మందిరం ఓపెన్ చేసి పెడతా, బలిపీఠం దగ్గర ఉంటే ఉంగటి వచ్చి ఏ టైంకి వస్తారు, 11కి రండి అని చెప్పేటోండి. 11 వరకు ఎప్పటి వరకు ఉండవు 2కి వెళ్ళిపోతాం. 2కి ఎందుకు వెళ్ళిపోతాం? 5 గంటలకి వెళ్ళు మోకరించి అంతే. అట్లా నేను వాళ్ళకు మాదిరి చెప్పాను అనమాట. వాళ్ళతో పాటించుకుంటూ వచ్చాను. వాళ్ళు అలవాటు పడ్డారు. అవునన్నా ఇక్కడ వస్తే ప్రశాంతంగా ఉన్నది, వ్యక్తిగతంగా దేవునితో సమయం గడుపుతున్నాము, దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు. సో అందుకని చెప్తున్నా, ఒక వ్యక్తి అంట వాడిని నల్లగొట్టుకోవాలంటే నలుగురు మధ్యలో నల్లగొట్టుకోలేడు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నల్లగొట్టుకోవాలి. అందుకనే ఇంగ్లీష్లో అంటాడు కదా, వెన్ యూఆర్ ఆల్ అలోన్ మైండ్ యువర్ థాట్స్. నీ ఆలోచనలు జాగ్రత్త అనుకుంటాను ఉన్నప్పుడు. ఆలోచనలు జాగ్రత్త ఉండాలి అంటే కనుక నువ్వు తిండి మానేసి ప్రార్థనలో గడపకపోతే నీ ఆలోచనలు నీ మీద ఏమంటారు, ఇవి వర్డ్ వస్తలేదు, దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఆలోచనలు మనం జయించలేము. అదే నువ్వు ప్రార్థనలో ఉన్నావు అనుకో, ఆలోచనలు జయించేవాడిగా ఉండదు. అందుకని ప్రభుత్వం మనము ప్రతినిత్యము మాట్లాడుతూనే ఉండాలి. కాబట్టి ఈ వాక్యంతో మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి అంటే, వింటున్న మీరు
భ్రష్టులు కాకుండా ఉండాలంటే కనుక దేవునితో ప్రార్థనలో గడపండి. ఉన్న వాస్తవం ఇంకొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అన్న మాకు హాస్టల్లో కాదు, నేను ఈ వారంలో పలానా రోజు వస్తాను, పలానా రోజు నేను ప్రార్థనలో గడుపుతాను అని నాకు ఇంటిమేట్ చేస్తే కనుక ప్రేయర్ హాల్కి పెడతాను, మీరే వచ్చండి, మీరే ప్రార్థన చేసుకోండి, వెళ్ళేటప్పుడు తలుపు దగ్గరికి వేసుకొని వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయినాక నేను తర్వాత తాళం వేయాలంటే వేసుకుంటాను, లేకపోతే ప్రార్థనలో ఉండాలంటే ఉంటాను. కాబట్టి హాస్టల్స్లో ఉంటున్నాం కదా, హాస్టల్స్లో ఉంటున్నాం మనము. ఇది ఒక ఆపర్చునిటీ మీకు దేవునితో గడపాలి కనుక, దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు కనుక వ్యక్తిగతంగా సమయం దొరికినప్పుడు సమయం వృధా చేయనిక. హాస్టల్లో కూర్చొని ఏం చేస్తారు? యూజువల్లీ గర్ల్స్ హాస్టల్స్లో చెప్పండి. లోకంలో ముచ్చట్లన్నీ మీ రూమ్లోనే ఉన్నట్టు నోటికి తాళం వేయరు, అస్సలు తట్టుకోలేమన్నమాట. నేను అనుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి ఆలోచిస్తే, మామూలు తలనొప్పి రాదురా బాబు వీళ్ళతో. ఆగుతానే ఉంటారు, ఏదో ఒకటి కల్పించుకొని మరీ మాట్లాడతారు. అనవసరమైన విషయాలు కూడా అప్పుడే గోదావరి నదిలాగా ప్రవహిస్తూ ఉంటారు లోపల నుంచి. జీవజలము మనలో నుంచి ప్రవహించినట్టు ఈ లోకంలో మాటలన్నీ వస్తున్నాయి. సో ఒకటే గుర్తించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి ఒకవేళ వాడి జీవితాన్ని గ్రహించకపోతే ఆ వ్యక్తి ఆ లోకానుసారంగానే ఉండిపోతాడు. అది అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు నుంచి బయట రావడానికి చాలా కష్టం. అందుకనే మనం జాగ్రత్త ఉండాలి. ఫ్రెండ్స్తో మాట్లాడద్దు అని నేను అనను, కానీ నీకంటూ దేవుడు కొన్ని సరిహద్దులు పెట్టాడు, వాటిల్లో ఉంది. ఎక్కువ సమయం సరే 24 అవర్స్లో మనం పొద్దున్న కలిస్తే 8 అవర్స్ వర్క్ వెళ్ళిపోతాము, మళ్ళీ వచ్చేస్తాము, ఒక 4 అవర్స్ నిద్రపోతాం, రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ మిగతా 6 అవర్స్ ఏం చేస్తాము? సాయంత్రం చాయ్ టైం దగ్గర నుంచి నైట్ బెడ్ టైం వరకు నాన్ స్టాప్గా ఫ్రెండ్స్ ఏదో ఒకటి కబర్లు చెప్పుకుంటూ గడిపేస్తాము, అలసిపోతాము, ఫోన్ పక్కన పెట్టి ఉంటాము. ఎప్పుడు చేసుకుంటున్నావు ప్రార్థన? ఆత్మీయ జీవితంలో ఏమైపోయినావు? ఎందుకు అటువంటి జీవితం జీవిస్తున్నావు? ఎందుకు అటువంటి జీవితం జీవిస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు నడగొట్టుకుంటలేదు. సుఖాన్ని కలపడ లోకంలో ఉన్న మాటలకి లోబడిపోయి ఆ మాటలతోని వాళ్ళు ఏమంటారు తృప్తి చెందేసి లోపల ఆత్మని ఎండగొట్టేసి దేవునికి దూరం అయిపోయి దేవునితో గడపలేని వారుగా మిగిలిపోతుంది. అందుకనే నువ్వు మాట్లాడు, సమయం పెట్టుకో, సమయంలో ముగించు. ఉంటున్నా నువ్వు నివసిస్తున్నా నువ్వు నీ రూమ్లోకి ఒక ఏమంటారు ఒక దేవుని బిడ్డగా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఈ టైంలో మా ఫ్రెండ్స్ నా దగ్గరికి రావద్దు అన్న సమర్పణ నీకుంటే వాళ్ళు నీ దగ్గరికి రావడం ప్రార్థనలో ఉంటాం. ఆ మాదిరి ఒకటి మనం కలిగి ఉన్నాం. ఆ మాదిరి నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ సమయాన్ని వాళ్ళు గుర్తించి వాళ్ళే నీ దగ్గరికి రారు. ఎందుకంటే ఫలానా వ్యక్తి ఫలానా సమయంలో మోకరించి ప్రార్థన చేసుకుంటారు. అటువంటి మాదిరి నువ్వు నేను కలిగి ఉంటాను. ఈ మాదిరి కలిగి ఉండాలంటే కొంచెం కష్టమే, అలవాటు చేసుకోవాలి. ఉపవాసాలు ఉండి అలవాటు చేసుకుంటే అలవాటు అయింది. కాబట్టి వాక్యం అంటున్నాం, మనము భ్రష్టులు కాకుండా మనం నలగొట్టుకోవాలట. దేవుడు అనుగ్రహించే బహుమానం కొరకు మనము సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు దేవుడు బహుమానం ఇస్తా అన్నాడు. దేవుడు ఒక బహుమానము అందరికి ఇస్తా అన్నాడు కదా, పుట్టి మాకు ఇస్తా అన్నాడు, అందరికి ఇస్తాను. మరి అందరికి ఇస్తున్నప్పుడు అది పొందుకునే విధానంలో కూడా నువ్వు నలగొట్టుకోకుండా నువ్వు పొందుకోలేవు. అది నీకు తెలుసు. ఉపవాస ప్రార్థన లేకుండా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగింపు నీకు ఉండదు అని తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే ఉపవాసాలు చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే శరీరము సుఖానికి అలవాటు పడ్డది. ఈ సుఖంకి అలవాటైన ఈ శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపితే కనుక దేవుడే ఆయన శక్తితోని ఆయన జ్ఞానంతో నింపుతాడు. అట్లనే దేవుడు ఏదైతే బహుమానం నీకు ఇవ్వాలనుకుంటాడో దానికి నేను సిద్ధపరుస్తాడు. మనం సిద్ధపడాలని ఇప్పుడు ఏదో క్రైస్తవులు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం అనేసి నీకంటూ వ్యక్తిగతంగా దేవునితో గంటలు గడిపే అనుభవం లేకపోతే కనుక దేవుడు ఏ బహుమానం అయితే ఇస్తా అన్నాడో ఆ బహుమానం మనం ఏమాత్రమో పొందుకోలేము. ఆ బహుమానం పొందుకోవాలి అంటే కనుక మనం కంపల్సరీ వీ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. నాట్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే అందరం వస్తాం. దేవుడు ఎక్కడ మాట్లాడతాడో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే. ఇఫ్ యూ ఫాస్ట్ అండ్ ప్రే అని అనలే అక్కడ. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే అంటే ఇట్ ఇస్ అ కంపల్షన్. అది నువ్వు చేయాల్సిందే, దేవుడు చెప్పాడు. ఏంటి బ్రదర్ వస్తున్నాడు కదా ఫాస్టింగ్ ప్రేయర్స్కి నువ్వు అట్లా మాట్లాడతాడు ఏంటంటే, నేను మాట్లాడతలేదు, దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఫాస్టింగ్ ప్రేయర్స్కి కలువు సంఘంతో కలిసి ప్రార్థన చేయి, తప్పేం లేదు. కానీ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త సరిగ్గా చదువుకుంటారని అక్కడ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఫుట్ నోట్లో ఉంటుంది. సో వ్యక్తిగతంగా ఒక వ్యక్తి క్రైస్తవుడు ఏం చేయాలంట? వ్యక్తిగతంగా ఉపవసించి ప్రార్థన చేయడము
నేర్చుకోవాలి. అట్లా నేర్చుకుంటేనే మనము దేవుడు అనుగ్రహించే బహుమానాన్ని మనము పొందుకుంటామని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తారు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యం విన్నామండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాల మందు ఎట్లుండను మితముగా ఉండును. వారు క్షేమం కిరీటం పొందుటకును మనమైతే పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటున్నాడు అంటే ఎవ్రీ అథ్లీట్ ఎక్సర్సైజెస్ సెల్ఫ్ కంట్రోల్ అంట. ఈరోజు మనుషులకి ఏం లేదు, మనుషులకి ఏముండదండి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాల్సిన మనిషి ఆ సెల్ఫ్ కంట్రోల్ అనే పదంని తీసేసి షార్ట్ టెంపర్ అని పెట్టుకున్నాడు అక్కడ. అంటే ఉట్టిగా కదిలిస్తే కోపం వస్తుంది చూడు కొంతమందికి కదిలిస్తే కోపం వస్తుంది. ఏమైపోయింది సెల్ఫ్ కంట్రోల్? నీలో సెల్ఫ్ కంట్రోల్ లేదు అంటే నువ్వు దేవునికి ఎంత దూరంగా జీవిస్తున్నావని ఒకసారి ఆలోచించు. సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు పాపంకి సమీపంగా జీవిస్తాడు, పాపం చేయడానికి వేగిరపడుతూ ఉంటాడు అన్న. ఎందుకంటే వాడు ఏం పోగొట్టుకున్నాడు? సెల్ఫ్ కంట్రోల్ అనేది పోగొట్టుకున్నాడు. సెల్ఫ్ కంట్రోల్ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. అది మనం పోగొట్టేసుకున్నాం కాబట్టి మనం కంట్రోల్లో ఉండలేకపోతున్నాం. చేయాలనుకుంటే చేసేస్తాం. దేవుడు ఉన్నాడు, దేవుడికి లెక్కప్ప చెప్పాలా, దేవుడు మనకి శిక్షిస్తాడు, ఈ భయాలన్నీ ఏం లేవు. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ పోయింది మనకి. కాబట్టి ఆ సెల్ఫ్ కంట్రోల్ మళ్ళీ మనం తిరిగి పొందుకోవాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, వ్యక్తిగత ప్రార్థన ఉపవాస జీవితము నువ్వు కలిగి ఉండాలి. దేవుడిని అడగాల, ప్రభా నేను పోగొట్టుకున్న సెల్ఫ్ కంట్రోల్ మళ్ళీ నాకు కావాలా ప్రభా. కొంతమంది అంటూ ఉంటారు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఎందుకు చేసుకోలేవు? తాడులేసి కట్టేస్తే కంట్రోల్ అవుతుందా? అట్లన్నా కట్టేసుకో, నిన్న ముందే కట్టేసుకో, పాపం అన్నా చేయకుండా ఉంటాం. ఈరోజు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక క్రైస్తవుడికి ఉన్నదంట. వాళ్ళు ఎందుకు అవి చేస్తారంటే వాళ్ళు ఒక బహుమానము పొందడానికి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు సార్, మనం ఎందుకు చేయాలంట? మనం ఏం బహుమానం పొందుతాం అక్కడ అంటున్నాడు? అక్షయమైన కిరీటము మనము పొందుటకు మనము వెళ్తున్నామంట. కాబట్టి ఈరోజు నువ్వు నేను నిజంగా ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే విచ్ ఇస్ ఇంపెరిషబుల్, అది మనం పొందుకోవాలి అంటే కనుక మనము సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అంటే కనుక ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం ఉంటేనే ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది మళ్ళీ రీగెయిన్ చేసుకోగలుగుతాం. మనం రీగెయిన్ చేసుకోవాలంట సెల్ఫ్ కంట్రోల్. అది ఎక్కడ అంటే కేవలం దేవుని సన్నిధిలోనే, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కాదు, సంఘపరంగా కాదు, వ్యక్తిగతంగా. అందుకనే మత్తయి సువార్త 6 కూడా చెప్పారు, వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే. ఇఫ్ యూ ఫాస్ట్ అండ్ ప్రే అంటే చేస్తే చేయొచ్చు, చేయకపోతే మానేయచ్చు. కానీ అక్కడ ఏమంటే సంబోధిస్తున్నాడు, వెన్ యూ ఫాస్ట్ అంటే నువ్వు చేయాల్సిందే. నువ్వు అది చేస్తేనే కానీ నీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది పోగొట్టుకున్నది మళ్ళీ నువ్వు తిరిగి అందుకోలేవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అక్షయమైన కిరీటం కొరకు మనం ఎదురు చూస్తున్నాము, ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దాని కొరకు మనము ఫాస్ట్ అండ్ ప్రే చేస్తేనే, సెల్ఫ్ కంట్రోల్ పొందుకుంటేనే అప్పుడు ఆ కిరీటాన్ని ఎట్లా పొందుకోవాలో దేవుడు మనకి నేర్పించమని ఆయన శక్తితో నడిపిస్తామని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమిల్ రాసిన పత్రికకి వెళ్దామంటే, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం. రోమన్స్ చాప్టర్ 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఎంత మాట అనేసి చూసిన చదవమ్మా. ఆత్మచేత క్రియలను చంపిన ఎడల. ఇప్పుడు ఏం చేయాలంట? వ్యక్తిగతంగా నేను చెప్పినవన్నీ చేయాలంట. ఏంటి? ఉపవసించి శరీర క్రియలన్నీ చంపేవారుగా మనం ఉండాలి. పాట పాడుకుంటాం కదా, శరీర క్రియలన్నీ నాలో నశింపజేయుమయ్యా. నువ్వు లతా మంగేశ్వర్ వాయిస్ వేసుకోను, నీకున్న వాయిస్ వేసుకోను, పాట పాడితే నీ శరీర క్రియలు సావు. అర్థమైనా? ఎంత మంచి స్వరం అన్నా, ఎంత మాధుర్యమైన స్వరం అన్నా పాట పాడిస్తే నీ శరీర క్రియలు ఏమాత్రం చావవు. కానీ కేవలము నిన్ను ప్రార్థనలో నెలకొల్పుకుంటేనే ఆ శరీర క్రియల్ని చంపే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి శరీరం అంట ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని వేగిరపడుతుంటుందట. అది వేగిరపడకుండా ఆగాలి అంటే కనుక నువ్వు మోకరించేవాడు ఉన్నావు. నువ్వు మోకరిస్తే అది ఆగుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర సరెండర్ అయిపోయావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆగిన నువ్వు మళ్ళా ఈ శరీరం ఆ పాపం దగ్గర వెళ్ళి పాపం చేయకుండా ఉండడానికి ఆయన శక్తితోని మనని నింపుతాడంట, నూతన వ్యక్తిగా మారుస్తూ ఉంటాడు. అప్పుడే మనము శరీర క్రియల్ని విడిచిపెట్టగలుగుతాం. అదే అంటున్నాడు కదా, ఒకవేళ మీరు శరీర క్రియల్లోనే ఒకవేళ ఉంటే కనుక మీరు స్వస్తారు అంటున్నాడు దేవుడు. ఏమవుతామంట?
చావవలసిన వారై ముందురు అంటున్నాడు. ఈరోజు నిజంగా చచ్చిపోదానికి ఇష్టపడతారు కదా అందరు? ఇష్టపడరా? ఇష్టపడరు కదా. ఎందుకంటే ఇష్టపడండి, బ్రహ్మ దగ్గర ఉండొచ్చు, జీవితంలో సరి చేసుకుంటే ఆ రాజ్యంలో ఉండొచ్చు. ఈ లోకంలో ఉండి ఇంకా ఎంతకాలం పాపం లేదు. ఈ లోకంలో ఉంటే పాపం వెంటాడుతుంటుంది, మనం పాపం చేస్తూనే ఉంటాము, పాపంలోనే ఒకరోజు చచ్చిపోతున్నాం. అందుకని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం నిలబెట్టుకొని ఈ శరీర క్రియల్ని మనం చెప్పుకోవాలి అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలం పొందుకోవాలి. అప్పుడు నువ్వు ఆత్మీయంగా బలం పొందుకుంటే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు జీవిస్తావు. అంటే ఈ శరీరానికి చావుంది, ఈ శరీరంలో ఉంటున్న నువ్వు ఈ శరీర క్రియలకి నువ్వు వాటిని చంపుకోగా నువ్వు వాటిలోనే జీవిస్తావు అనుకో, నువ్వు ఈ శరీరం అందుకు వస్తావు, రేపు ఆత్మ కూడా నాశనానికి గురైపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది. అదే నువ్వు శరీరంలో ఉంటున్న నువ్వు నీ శరీర క్రియల్ని ఉపవాస ప్రార్థన నలగొట్టుకున్నావు అనుకో, ఎట్లనో వస్తావు, శరీరం ఎట్లనో చచ్చిపోతుంది. అందుకని పాట ఉంటుంది కదా, మట్టి నుంచి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, దేవాలు ఇచ్చిన ఆత్మని చెంతకు చేరాలి. మరి ఆత్మ చెంతకు చేరాలంటే నువ్వు ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ చేత నీ ఆత్మ బలపడ, అప్పుడే దేవుని దగ్గర చేత పాట పాడితే దేవుని దగ్గరికి నేను మాత్రము చేరదు. అందుకనే పాటలు బాగుంటాయి పాడడానికి, కానీ మన జీవితాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది, ఏమాత్రము దేవుని దృష్టికి అంగీకారం ఉంటుంది. అందుకని ఈ శరీరంలో ఉంటున్న మనము పాపంని గుర్తించి దాన్ని శరీర క్రియల్ని గుర్తించి వాటిని అన్ని నేను నిజంగా తీసుకెళ్ళలే వాటిని మనం పారదోలుకునే శక్తిని దేవుని సన్నిధిలో పొందుకొని అప్పుడు మనం ఆత్మలో వర్ధిల్లుతూ మనం ఆయనతో జీవించగలం. ఇక్కడ చనిపోయిన యుగ యుగాలు ప్రభుతోనే ఆయన రాజ్యంలో మనం ఉండగలం. మనం ఆయన రాజ్యంలో ఉండడానికైనా మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఈ శరీరం సుఖపడ్డది కదా అని సుఖపడిపోతూ ఇంకా అట్లనే ఉన్నావు అనుకో, నువ్వు ఇక్కడ వస్తావు, రేపు నీ ఆత్మ కూడా నరకంలో తగలబడిపోతుంది. దేవుడు ఏం చేయలేడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీ జీవితాన్ని మార్చుకొని ఆ శరీర క్రియలు విడిచిపెట్టి నిన్ను నువ్వు నలగొట్టుకో, నా శక్తితో నేను నింపుతా, నేను నిన్ను బ్రతికిస్తాను అంటే రెండో మరణం నుంచి బ్రతికిస్తానంట, అంటే నిత్య జీవం దేవుడు నీకు ఇస్తాను అని తెలియజేస్తున్నాడు. మూడవది మనం వెళ్దామండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను దురాశను విగ్రహ ఆరాధన ధనాపేక్షను చంపివేయడు. ఇవి చంపకపోతే అవి ఏం చేస్తాయి? మనల్ని రద్దు, నన్ను చంపేస్తాను, మనల్ని చంపేస్తాను, మమ్మల్ని కలుగుతుంది. అందుకనే మనం వాక్యం చదువుతున్నప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్నాం చదువుకోవాలన్నమాట. మనం అట్లానే చదువుకుంటే ఆ గ్రహింపు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే పుట్ టు డెత్ దేర్ ఫర్ వాట్ ఇస్ ఎర్త్లీ ఇన్ యూ. నీలో ఈ లోకపరమైనవి ప్రకృతి సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు చంపుకునేవాడు ఉండాలి. ఎస్పెషల్లీ యవనస్తులు, యవన ప్రాయము ఎట్లుంటారంట, ఉడుకు రక్తంతో ఉంటారంట. రక్తం బాయిల్ అవుతూ ఉంటుంది లోపల, ఎప్పుడు ఏం చేద్దామా, ఎప్పుడు ఏం పాపం చేద్దామా అని వేగిరపడుతుంటారంట. ఇటువంటి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఇవన్నీ నువ్వు చంపుకో, ఇవి కానీ నువ్వు చంపకపోతే అవన్నీ ఒకరోజు చంపేస్తాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలి. కాబట్టి మనం జాగ్రత్త ఉండాలంటే కనుక మనమంటూ ఒక క్రమం పాటిస్తూ దేవుని దగ్గర ప్రార్థనలో గడుపుతూ ఆ క్రమాన్ని నేర్చుకొని ఆ ప్రకారం మనం జీవించేవారమై మనం సరి చేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక వాక్యంకి వెళ్దామండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5-6 వాక్యాలు. ఉన్నారో లేదో అంటే మనం ఏమని పిలవడుతున్నాం బయట? విశ్వాసులు. అబ్బా ఎంత మంచి నమస్కారము. అసలు విశ్వాసం లేనే లేదు మనకి. మనమేమో సమాజంలో ఎట్లా పిలవడుతున్నామంట? విశ్వాసులు అని పిలవడు. ఎవరు వారు అంటే వాళ్ళ విశ్వాసులే. మాట్లాడడానికి నోడుతుంది కానీ నిజమైన విశ్వాసం ఏమాత్రం ఉండదు మనలో. విశ్వాసం ఉండాలంట. అందుకని ఏమంటున్నాడు, చదవమ్మా. ఉన్నదో లేదో అని మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. ఎక్కడ చూసుకోవాలి? అద్దం ముందు నుంచి కాదు, దేవుని వాక్యంలో నుంచి. దేవా, వాక్యం అనే అర్థంలో నేను చదువుతున్నప్పుడు నాలో ఏ విశ్వాసం ఉందో నీ వాక్యం చేత నాతో మాట్లాడు ప్రభా, నాలో ఉన్న విశ్వాసాన్ని అధికపరచు ప్రభా, పెంపొందించి నా విశ్వాసాన్ని అని నేను ప్రార్థన చేసుకునే వారంలో ఉండాలి. చదువుకుంటారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు
భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. బా, ఆయన నిరీక్షిస్తున్నాడంట. మనము భ్రష్టులు కాక మన విశ్వాసంలో మనము కాపాడబడతాము. అందుకనే దేవుని యొక్క వాక్యంని వింటున్నప్పుడు విశ్వాసం వస్తుంది. అది ధ్యానిస్తున్నప్పుడు నీ విశ్వాసము దేవుడు పెంపొందిస్తాడు. నువ్వు ఎదగలుగుతావు, విశ్వాసంలో ఎదగాలి. ఒక క్రైస్తవుడు ఒకప్పుడు చిన్న విశ్వాసం ఉండేది. అప్పుడు ఏమైనా విశ్వాసం ఉండేది? బ్రదర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు బ్రదర్ ప్రార్థన వింటాడు. బ్రదర్ ప్రార్థన కాదు, నువ్వు చేసినా కూడా దేవుడు వింటాడు. కానీ ఎట్లా చేయాలంట ప్రార్థన? విశ్వాసము కలిగి చేయాలి. విశ్వాసముతో కూడిన ప్రార్థన రోగిని పాడు చేస్తుందా, స్వస్థత పడుతుందా? మరి ఏమైంది విశ్వాసం నేను? అందుకని అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీలో విశ్వాసం ఉందేమో అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. నీలో అసలు విశ్వాసం ఉందా? పేరుకైతే విశ్వాసాన్ని పిలబడుతున్నాం, కానీ నిజమైన విశ్వాసము కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు నీ నిజ స్వరూపం బయటపడుతుంది. అప్పుడు ఏమైతుంది తెలుసా? దేర్ ఇస్ నో విశ్వాసం ఇన్ యూ. విశ్వాసం దగ్గరికి పరిగెత్తెళ్ళి మా గురించి ప్రార్థన చేయండి, మీరు చేసుకోరు, ఎందుకంటే మీకు విశ్వాసమే లేదు. అందుకనే మనము విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేయాలా, ఇతరుల ప్రార్థన సహాయం కూడా మనము పొందుకోవాలి. ఇతరుల దగ్గర నుంచి కూడా సహాయం పొందుకోవాలి, ప్రార్థన శక్తి సపోర్ట్ పొందుకొని, ప్రేయర్ సపోర్ట్ పొందుకొని మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు మన జీవితంలో జరిగిస్తారని తెలియదు. కాబట్టి వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్ దట్ ఆర్ వీ స్టిల్ లివింగ్ ఇన్ ఫెయిత్. మనం విశ్వాసంలోనే జీవిస్తున్నామా? విశ్వాసం పిలవబడుతున్న మనము విశ్వాసం లేని వారిగా పరిస్థితుల్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మనము విశ్వాసంలో ఏమైపోతున్నామంట సన్నగిల్లిపోతూ ఉంటాము, లేకపోతే వైద్యులకి ఉంటాము, లేకపోతే ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేసుకుంటూ ఉంటాం. అట్లా కాక విశ్వాసం ఉందా లేదా ముందే కష్టం వచ్చినప్పుడు వెంటనే కష్టం గురించి ఆలోచించకు. నాలో విశ్వాసం ఉంది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచించు. విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్తే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అందుకని శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కేవలం నీ మాట పంపి అయ్యా చాలు, నా దాసుడు స్వస్థత నమ్ముతాడు అంటే దేవుడు అన్నాడు నీలో ఉన్న గొప్ప విశ్వాసము. ఆ విశ్వాసం నీలో నాలో ఉండాలండి. 30 సంవత్సరాలు వచ్చేసాయి, క్రైస్తవులు జీవిస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఏమైంది విశ్వాసం? 3 పూటలు అన్నం తింటున్నాయా? వాక్యాన్ని కూడా కొంచెం ఆత్మను పట్టి విశ్వాసం అన్నా ముందుకో దేవుడు వాక్యం చేత. చాలా మంది వాక్యం వినేస్తారు, వాక్యం అంతా ఉన్నదన్నట్టు చెప్తారు, ఎక్కడ ఒక్కరు కూడా పొల్లు పోదన్నమాట. కానీ వాళ్ళని ఏమైనా కలిపి కష్టం వచ్చినప్పుడు చూస్తే అసలు విశ్వాసం ఏమాత్రమో నిలకడ లేదు జీవితంలో. ఈరోజు క్రైస్తవుడు విశ్వాసంలో స్థిరపడి ఉండాలి. వాక్యము నీలో ఉంటే స్థిరత్వం అనేది నీకు ఉంటుంది, నిలబడగలుగుతావు, విశ్వాసాన్ని కనపరచగలుగుతావు. ఏది ఏమైనా కానీ విశ్వాసంతో నేను చేయిస్తాను, ఎదుర్కొంటాను. విజయము నా పక్షాన ఉన్నది, నా దేవుడు నాతో ఉండగా నాకు విరోధి ఎవరు? ఏది మనకు ఉంటుందండి నీలో విశ్వాసం ఉంటుంది. నీలో సాతానికి నచ్చడం ఏంటి తెలుసా? విశ్వాసం. మనం అందుకనే వానికి నచ్చినట్టు విశ్వాసాన్ని లేకుండా జీవిస్తాం. మనం వాడు ఈరోజు నీ దగ్గరికి రాకూడదు అంటే నువ్వు దేవుని వాక్యము, దేవుని ప్రార్థనలో ఆయన శక్తి, ఆయన జ్ఞానంతో విశ్వాసం మీద నువ్వు దేవుని దగ్గర ఇంకా బలపడ్డవనుకో, స్థిరపడ్డవనుకో, అప్పుడు వాడి నీ దగ్గరికి రాదు. ఎందుకంటే తెలుసు వెళ్ళి నేను ఏమన్నా కూడా వాడుకున్న విశ్వాసాన్ని బట్టి నేను వాడిని చేయించలేను, ఏమి చేయలేను. కాబట్టి వాని బదులు ఈ గవర్నర్ని ఎత్తుకుందామని నీకు విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇస్తున్న వాడికి విఫలమే, ఓటమినే, ఏం చేయలేడు. ఎందుకంటే అంత గొప్ప విశ్వాసము దేవుడు మనకి ఇచ్చాడు, దేవుళ్ళు మనం ఉన్నప్పుడు. అందుకని ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని వాక్యంలో, ఆత్మచేత, వాక్య ధ్యానం చేత, ప్రార్థనలో ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఆ విశ్వాసం అనేది దేవుడు చూస్తున్నప్పుడు గొప్ప విశ్వాసం అయ్యిందని ఉండాలంట. మనందరికీ చిన్నప్పుడు నేను సండే స్కూల్లోకి వెళ్ళి ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ అ మస్టర్డ్ సీడ్ దట్ ఈస్ ఇనఫ్. వాట్ ఈస్ ఇనఫ్? అవగింజంత విశ్వాసం అంటే ఇనఫ్ అంట. ఇంకా జీవితాంతం అవగింజంత విశ్వాసం ఇనఫ్ అనుకున్నావు అనుకో, నువ్వు ఫినిష్ అయిపోతావు ఒకరోజు, ఏమో బదపు. అందుకని అవగింజంత విశ్వాసం కాదు, ప్రభా గొప్ప విశ్వాసంలో నన్ను తీసుకున్నాను, ప్రభా నడిపించు, ప్రభా నడవడానికి ఇష్టపడుతున్నాను, నా విశ్వాసాన్ని నన్ను అభివృద్ధి చెందని ప్రభా, విశ్వాసంలో ఎదుగుదల నాకు కావాలా ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీ ఆసక్తిని బట్టి, నీ పట్టుదలను బట్టి, శ్రద్ధను బట్టి నీకు గొప్ప విశ్వాసాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతుంది.
కాబట్టి ఈరోజు నుంచి కొంచెము విశ్వాసం ఇనఫా, లేకపోతే వీ వాంట్ ఫుల్ విశ్వాసం అని దేవుని దగ్గరికి వెళ్ళాలా? ప్రభా, సంపూర్ణ విశ్వాసం నాకు కావాలా ప్రభా, నేను నీ దగ్గరకు వస్తున్నా, వాక్యం చదువుతున్నా, దాన్ని బట్టి విశ్వాసంలో నేను బలపడాలా ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకుంటాను. ఇంకా దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 2:11 వాక్యం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్సెస్ 11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించిరో ఆ విషయంలో వారు ఈ సత్క్రియలను చూసి వాటిని బట్టి దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలనని మిమ్మల్ని ఎంత ప్రేమనండి పౌలు గారి మన మీద బ్రతిమలాడుకుంటున్నాడు. ఎందుకు అట్లా బ్రతిమలాడుకుంటున్నాను అని రాశాడు. పౌలు ఏదైతే ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారు పౌలుని దర్శినప్పుడు ఏదైతే ప్రేమని పౌలుకి కనపరిచాడో అదే ప్రేమని ఈయన కలిగి ఉండి ఈరోజు మనతో చెప్తున్నాడు. ఏమనంటే నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఏం ప్రవర్తన కలిగి ఉండాలంట? సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. నీ ఫ్రెండ్స్ మంచి ఎగ్జాంపుల్ ఉందా నీకు? అమ్మో ఆమెన గయ్యాలది రవ్వవు, అమ్మో ఆమెన నోరిప్పతే నోరు ముయ్యదు, ఇట్లాంటి సాక్ష్యము మనకు ఉంటుంది. అటువంటి సాక్ష్యాలు మనకు ఉంటే కనుక ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోండి, ప్రభు అటువంటి సాక్ష్యాలు నేను కలిగి ఉంటే కనుక అయితే నన్ను క్షమించు, నేను ఇప్పటి నుంచి సత్ప్రవర్తన కలిగి నేను ఇతరులకి మాదిరిగా నీ బిడ్డగా నువ్వు వచ్చే దినాన నా ప్రవర్తనను బట్టి నా ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను మహిమపరిచే రీతిగా నా జీవితాన్ని నువ్వు సరిచే ప్రభా అని దేవుని అడిగితే కనుక దేవుడు తప్పకుండా సరి చేస్తాడు. కాబట్టి శరీరం అంటే ఎప్పుడో ఆత్మకి విరుద్ధంగానే యుద్ధము చేస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒకటి పరీక్ష పెట్టాడు మనకేంటి తెలుసా? ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీలో ఒక ఆత్మను పెట్టాడు. కాబట్టి శరీర క్రియలన్నీ ఈ ఆత్మకి విరుద్ధంగానే ఉన్నట్టు ఎప్పుడు యుద్ధం ఆడుతూనే ఉందంట. ఆత్మేమో వద్దు అని చెప్తుంది, శరీరమేమో కావాలి అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరు మాట వింటున్నావు? ఇద్దరు మాట వినాలంటే కుదరదు కదా, అటన్నైనా ఇటన్నైనా. ఈరోజు చాలా మంది మనం ఏం చేస్తామంటే ఆత్మ గర్దిస్తున్నారు, నీకు తెలియదు, ఆగు ఫస్ట్ నేను శరీరంతో ఏమైతే చేయాలో చేసుకుంటా, తర్వాత నీ దగ్గరకు వచ్చి నీ సంగతితో నీ బాధేందని నీతో మాట్లాడతాను. అట్లా తిరుగుబాటు స్వభావం ఉంటే కనుక ఇప్పుడు కూడా జాగ్రత్త పడాలి. దేవుని దగ్గరికి వెళ్ళండి. ఆత్మకి మన శరీరానికి ఎప్పుడు లోపల ఒక యుద్ధము జరుగుతూనే ఉంది, పోరాటం జరుగుతూనే ఉంది. ఎందుకంటే శరీరం వచ్చి భూమి నుంచి వచ్చింది, ఆత్మ వచ్చి పరసంబంధం నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ లోకంలో తయారు చేసింది కాదు ఆత్మ, దేవుడు అనుగ్రహించిన దీపం. ఆ దీపం అంట మనలో ఉండి వెలుగుతుందంట, కానీ శరీరం ఏం చేస్తుందంట? ఆ దీపాన్ని ఆర్పేదానికి ప్రయత్నిస్తుందంట. అందుకనే పత్రికల్లో వచ్చినప్పుడు అంటూ ఉంటాడు, మీ పరిశుద్ధాత్మని మీరు ఆర్పద్దు. ఒకవేళ ఆర్పారనుకో సావేశనం ఇంకేం లేదు. ఇంకా మన ఊహలు, మన కళలు, లేకపోతే మన భక్తి ఇవన్నీ గాలికి వెళ్ళిపోతాయి అనమాట. పరలోక రాజ్యం చూసే అవకాశం కూడా దక్కించుకో. అందుకని నీ ఆత్మ ఎప్పుడు పోరాడుతుంది శరీరంతో. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని ఎందుకన్నాడు? వాళ్ళు అంత ధన్యతకరమైన జీవితం జీవించగలిగారు. మనం జీవిస్తున్నామా? శరీరంతో చేయాల్సిందని చేస్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, భాషలు మాట్లాడే మందిరం అంటే భాషలు కూడా మనం కూడా మాట్లాడిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి భాషలు? నీకు ఎక్కడి నుంచి అన్నా రాని నాకు అవసరం కానీ మాట్లాడు. కానీ నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ఆత్మీయంగా బలపడి ఉన్నావా? ఆత్మీయంగా సిద్ధపడి ఉన్నావా? నీ శరీరము దాని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చు అని ప్రేరేపిస్తుంటే నేను నెరవేర్చకూడదు అని చెప్పి ఆత్మ బలపరుస్తున్నప్పుడు ఆత్మకు లోబడి అవి చేస్తే అక్కడికి వెళ్తే అది చేస్తాను, ఇక్కడ ఉంటే చేయను అని అక్కడ ఉంటున్నాను. మనం ఛాన్సాలు ఉండాల్సిన దగ్గర ఉండమని ఎక్కడైతే అక్కడ ఉండకూడదు అక్కడే ఉంటాం. అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు సార్? తెలియకుండానే పాపము శరీరం చేస్తుంటే మనం చేసేస్తుంటాము. పాపక్షమాపణ కూడా పోగొట్టుకుంటాం. ప్రతిసారి నేను ప్రభాన పాపక్షమిందంటే ఆయన విసుక్కోడు. ఆయన కూడా మంచిగా కదా, ఆయన శరీరధారే వచ్చాడు కదా, నీ కొరకు నా కొరకు ఆ సిల్వను భరించాడు కదా.
పాపంని ఆయన మోసుకున్నాడు కదా, నీ నా దరిద్రంని మొత్తం ఆయన మీద మోసుకొని ఉన్నాడు. మరి అటువంటి దేవుడిని ఇంకా విసిగిస్తే ఏంటి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? మన ఆత్మరక్షణ మనము పోగొట్టుకుంటాం. గ్రహించక నిర్లక్ష్య స్వభావం వ్యక్తపరుస్తూ మనము నాశనానికి మన చేతులారే మనము వెళ్ళిపోయే వాళ్ళు ఉంటాం. అందుకని అట్లా ఉండకుండా ఇప్పటికన్నా గుర్తిస్తాం ఏంటి అంటే, ఆత్మ ఇంకా శరీరము రెండు పోరాడుతూనే, యుద్ధము జరుగుతూనే ఉంది. మనం యుద్ధం జరుగుతుందని ఎప్పుడైనాము? మీ తల్లిదండ్రులు ఉన్నారా సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్లో? లేరు కదా. మా తల్లిదండ్రులు ఉన్నారు ఫస్ట్ వరల్డ్ వార్లో, సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు ఉన్నారు. మా తాత వాళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్లో ఉన్నారు. వాళ్ళు యుద్ధం వరకు మనం చెప్పేటారు అనమాట. ఇట్లా ఉంటుంది, యుద్ధం వస్తే ఈ పరిస్థితులు ఉంటాయి, మనుషులు ఇట్లా కష్టపడతారు, ఎంతమంది అమాయకులు పసిపురాయిలు చనిపోతారు, భయంకరమైన యుద్ధం అంటే అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన ఈ కాలంలో యుద్ధం అని విన్నాం. ఎప్పుడు విన్నామో? మన రష్యా ఇంకా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది కదా. ఆ యుక్రెయిన్ వార్ ఏదైతే స్టార్ట్ అయిందో అక్కడ కూడా ఎంతో మనుషుల ఆత్మ నష్టము, ఎంతో ధన నష్టము, అందరికీ ఒకలాంటి లాసే. ఒక లోకంలోనే ఒక అల్చడి లేపేసింది. అది ఎప్పుడు చల్లబడుతుందో, ఎప్పుడు మళ్ళా రేగిపోతుందో తెలియదు. ఇవన్నీ చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మనం ఈ లోకపరమైన యుద్ధం గురించి వినే అంత కంగారు పడుతుంటే, నీ లోపల జరుగుతున్న యుద్ధం ఏమవుతుంది? ఎవరు గెలుస్తున్నారు? ఎవరు నీ మీద అధికారం కలిగి ఉన్నారు? ఆత్మ నిన్ను కంట్రోల్లో ఉంచుకుంటా, లేకపోతే శరీరం నిన్ను కంట్రోల్లో ఉంచుకుంటా? శరీరం కంట్రోల్లో ఉంటే కనుక పశ్చాత్తపడదు. ప్రభా, ఆత్మపక్షాన ఉండి నేను శరీరంతోనే యుద్ధము చేసే విధానమును నాకు నేర్పించు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నీకు నాకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవుడు మర్చిపోతే ఇప్పుడు ఏంటంటే, మన శరీరంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటంటే, అది ఒకటేమో ఆత్మ పక్షాన్ని నుంచి జరుగుతుంది, ఇంకొకటి శరీరము జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎవరి సైడ్ ఉన్నావు, ఎవరితో ఎవరు యుద్ధం ఆడుతున్నారని నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు. ప్రియుడా, నువ్వు అన్నింటిలో వర్ధిల్లుచున్నట్లు నీ ఆత్మలో కూడా వర్ధిల్లు అని భక్తులు తెలియజేస్తుంది. వర్ధిల్లుతున్నామని వర్ధిల్లాలంటే పోరాడడం నేర్చుకోవాలి. ట్రైనింగ్ వెళ్ళడం అంటే ఒక ప్రార్థనలో ట్రైనింగ్ వెళ్ళి ప్రార్థనలో పోరాడడం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు ఆత్మలో వర్ధిల్లతో శరీరాన్ని క్షయించేవాడిగా నువ్వు నేను ఉండగలుగుతాను. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 3 త్వరగా చదవండి. అయిపోయింది. నేను బైబిల్లో ఉన్న వాక్యమే నోట్బుక్లో రాస్తున్నానండి. అన్న బైబిల్ కూడా ఇప్పుడేంది, ఇదేంది అవుట్లైన్ అనుకుంటున్నాను. అమ్మా, నేను భాషలతోనూ దేవతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే కాలం నేను కలిగి మర్మములంతా చదువుకుంటారా? ప్రేమ లేని వాడినైతే నేను మెద్దున్నాను. చదవండి. ఇచ్చినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చాలా. కాబట్టి ఒక క్రైస్తవుడు అంట క్రీస్తును కలిగి ఉండాలంటే ఆ వ్యక్తిలో మొట్టమొదటి ఏముండాలంట? ప్రేమ ఉంటే లోక ప్రేమ కాదండి, ఇది క్రీస్తు ప్రేమ అని చెప్పండి. క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఈ శరీరాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే క్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు దేవుని శక్తితోని, దేవుని ప్రేమతోని ఈ లోకాన్ని జయించాడు. ఈరోజు క్రీస్తు ప్రేమ మనలో లేదు కనుకనే, మనం క్రీస్తుని లేకుండా ఉంటున్న వారం కనుకనే మనం ఈరోజు జయించలేదు. అందుకని అంటున్నాడు, నువ్వు మనుషుల భాష మాట్లా, దేవదూతల భాష మాట్లా, నువ్వు ఏం చేసినా, ఒకవేళ నీకు విశ్వాసము కొండలు పెట్టించేంత విశ్వాసం ఉన్నా కూడా, ఒకవేళ నీ శరీరాన్ని నువ్వు సజీవ దహనానికి నువ్వు అప్పగించుకున్నా కూడా, నువ్వు ప్రేమ లేని వాడు అయితే వ్యర్థులే. ఆ ప్రేమ అంటే ఉట్టి ప్రేమ అంటే ఎన్ని లెటర్స్ అండి? 4. అందుకనే దానికి ఏం ప్రేమ అని కలపాలంటే క్రీస్తు ప్రేమ అని కలపాలి. అప్పుడు ఆ ప్రేమకి విలువ ఉంటుంది, ఆ ప్రేమలో శక్తి ఉంటుంది. ఈరోజు శక్తి లేకుండా ఈ లోక ప్రేమ అనుకొని ఏసయ ప్రేమ కూడా అనుకున్నాం అనుకో, మనము మెద్దులంగా ఉండిపోతాం. మనం మెద్దులో కాదండి, క్రీస్తు ప్రేమను కలిగి ఉంటా. ఆ ప్రేమనే ఈ లోకాన్ని జయించింది. ఆ ప్రేమ నీలో ఉంటే కనుక నువ్వు లోకాన్ని జయించగలవు. ఎందుకంటే గాడ్ ఇస్ లవ్ అని చెప్తున్నాడు యోహాన్ పత్రిక.
దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆ దేవుడే నీలో లేకపోతే నువ్వు అసలు లేనేలేవు. కాబట్టి ఆ ప్రేమని కలిగి నువ్వు నేను జీవించాలి. అంటే దేవుడిని కలిగి జీవించాలి. దేవుడు అనుగ్రహించిన ప్రేమని ప్రతినిత్యం ఆయన దగ్గర నుంచి పొందుకుంటూ మనం ఆ ప్రేమలో బలపడాలా, స్థిరపడాలా. ఆ ప్రేమ అనేది ఇతరులకి చాటి చెప్పేవారికి ఉండాలి. ఇతరులని అదే ప్రేమలో బలపరిచేవారికి ఉండాలి. కొంతమంది ఉంటారు ఉన్నట్టే ఉంటారు ప్రేమలో, కానీ ఉన్న ప్రేమనంతా ఇది చేసేస్తారన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉన్నాం. దేవుని ప్రేమని కలిగి మనము జీవిస్తేనే ఈ లోకాన్ని మనము జయించేవారు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 అయిపోయింది. 9-10 అయిపోయింది. అన్నిటి అందు నాకు స్వతంత్రం కలుగును కానీ అన్నీ చేయదగినవి కాదు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఉన్నాయి కదా అని చేసేసినాం అనుకో ఏమీ లేకుండా వెళ్ళిపోతావు. జాగ్రత్త. అన్నిటి అందు నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేని చేతను అమ్మ దేవి అసలు బైబిల్ పైకెత్తులో దేవుడి వాక్యం అమ్మ కింద పెట్టి చదవ పైకెత్తు. దేని చేతను లోపరచబడగలను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజనముకును నిర్మింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహం నిమిత్తమే. కాబట్టి ఈరోజు దేహం ఉంది అని చెప్పి విచ్చలవిడిగా మనం జీవించడానికి లేదండి. ఇది ప్రభు నిమిత్తము ఆయన మనకి అనుగ్రహించడం. దేవుడు తన స్వరూపంలో ఎందుకు చేసుకున్నాడు మనని? మనకు ఆత్మ పెట్టాడు. ఆయన ఆత్మతో వచ్చి ఆయన నివసించాలని మనకి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహము దేవుని ఆలయం అని మనం చదువుకున్నాం కదా. సో ఈ దేవుడు అంటే ఈ దేహాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలంట. ఆ దేహాన్ని మనం పాడు చేసుకున్నాం అనుకో దేవుడు నిన్ను పాడు చేసేస్తాను అని చెప్తున్నాడు. కనుక ఈ దేహము దేవుని కొరకు. ఈ దేహం ఎవరి కొరకు ఉన్నది? ఈరోజు నా భర్త కొరకు ఇచ్చేసానండి, కట్టేశాడు కదా తాళి. మా భర్తది అనొద్దు, దేవుంది అని చెప్పు. దేవుని సొత్తుగా ఉన్నావు నువ్వు. నీ భర్త పెళ్లి చేసుకుంటే నీకు భర్త అయ్యిండు. దానికి ముందు నువ్వు మా డాడీకి మారుతానండి కాదు, దేవునికి మారుతాయి. అది గుర్తించు. అందుకనే దేహం అంటే వాళ్ళంట దేవుని. దేహముతో నువ్వు చేసిన ప్రతి ఒక్కటి దేవుడు ఒకరోజు తీర్పుకి తీసుకొని వస్తాడు. వాటి జాగ్రత్తగా క్షమాపణ పొందుకొని ఇప్పటి నుంచన్నా సరైన విధానంలో దేవుడు కోరుకుంటున్న రీతిగా దేవా ఈ దేహంలో నువ్వు వచ్చి నివసించు, నువ్వు నివసించాలి ప్రభా, నీ శక్తితో నన్ను నింపాలి ప్రభా అని నీ దేహాన్ని దేవుడు తప్ప చెప్పుకుంటే కనుక ఆయననే నీ దేహాన్ని బాగు చేస్తాడు. అందుకని నేను స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా, ఆయన గాయముల చేత మనకి స్వస్థత, పాడైపోయిన ఈ దేహాన్ని బాగుపరిచే దేవుడు ఆయనే. కాబట్టి దేహాన్ని పాడైపోయిందేమో ఎల్లు దేవుడిని ఇచ్చేసి ప్రభా నీదంటున్నావు, నీదని చెప్తున్నావు, నేను నీకు ఇచ్చేదానికి ఇష్టపడుతున్నావు ప్రభా. అన్ని దేహాన్ని నువ్వు ఇచ్చేస్తాడు దేవుడు, తప్పకుండా దాన్ని బాగు చేస్తాడు. ఆయన దాన్ని కాచి కాపాడతాడు. దేవుడే నీకు తగిన జీవితము ఇస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 చదువుకొని ముగించుకున్నాం. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు కనుక మీ దేహముతో మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? మన దేహంతో. పాపంలో ఉంటున్న మనం దేహంతో దేవుని ఎట్లా మహిమపరుస్తామంటే, పాపంలో ఉంటున్న మనం దేవుని మన దేహంతో మహిమపరచలేం. కానీ ఆ పాపం నుంచి విడుదల పొందుకొని ప్రత్యేకమైన జీవితం క్రీస్తు కొరకు జీవిస్తూ ప్రభా నువ్వు వచ్చి నాలో జీవించాను, నేను నీలో జీవిస్తాను. అందుకని ప్రభువారు యోహాను సువార్త 15 అంటారు, నిజమైన ద్రాక్షావల్లి నా యందు మీరు మీ యందు నేను. ఉన్నవా? ఆయన యందు ఉన్నవా అసలు? లేకపోతే ఈరోజు చూడడం ప్రారంభించు. లేవా ఈరోజు నుంచి నీతో నేను ఉన్నాను, నువ్వు నాతో ముందు ప్రభా అని నువ్వు నేను కోరుకుంటాక దేవుడు తప్పక తన పరిశుద్ధ ఆత్మ చేత నీ జీవితాన్ని మన దేహాన్ని సరిచేసి ఆయన అంతము వరకు కాపాడేవాడు. కాబట్టి ఇప్పుడు కింద వాక్యం ప్రకారం ఒక మంచి వ్యక్తులుగా సత్ప్రవర్తన కలిగి దేవా నేను కాపాడుతున్నాను నా దేహాన్ని, నువ్వే దాన్ని బాగు చేయి ప్రభా, మీ స్వాధీనంలో దాన్ని ఉంచుకో ప్రభా అని నువ్వు కానీ ప్రార్థన చేసుకుంటాక దేవుడు తప్పక ఆయన కృపను విస్తరింపజేసి నేను బాగు చేస్తాడు. ఆయన వచ్చి నీతోనే జీవించడానికి ఇష్టపడు. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించుకున్నాక
మోకరిసం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు మోకరించి ఒక్కసారి ఒక నిమిషం టైం వేసుకోండి. ఇప్పటి వరకు దేవునితో ఏమేమి పాపాలు చేస్తాము, ఏ పాపాలతో ఉంటున్నాము, ఒకసారి ప్రభుత్వం చెప్పండి. ప్రభా, ఇవి నేను కలిగి ఉన్న ప్రభా నా దయతో క్షమించాయి. ఈ దేహము నీదయ్యా, నువ్వు నేను మా దేహంలో నువ్వు నివసిస్తావని వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు ప్రభా. ఇది మీ సొత్తు కాదు అని మాకు తెలియజేస్తున్నావు ప్రభా. అది విలువ పెట్టి కొనబడ్డారు. ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు దేహము నేను పాపం చేపిస్తుంటే పాపం చేస్తున్నావేమో, అది నీది కాదు, అది ప్రభువుది అని చెప్తున్నాడు ప్రభు. ఈరోజు మన ప్రభుకి అప్పగించేసేది దేహాన్ని. ప్రభా, నువ్వు ఇచ్చిన దేహాన్ని నేను నీకు అప్పగిస్తున్నా ప్రభా. నువ్వేనైనా దాన్ని బాగు చేయ ప్రభా. మీరేనైనా శక్తిని ఇవ్వండి ప్రభా. పాపము ఏమాత్రము మా మీద ఇరువాటు చేయకుండా ప్రభా. మీరేనైనా సహాయం చేయండి. పరశురాత్మతోనైనా మమ్మల్ని బలపరచండి ప్రభా. పాపంని విసర్జించుకొని ప్రభా, మా దేహమునైనా నీ కొరకునైనా భద్రపరచుకునే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. నేను అన్ని విషయాలను సహాయం అనుగ్రహించండి ప్రభా. సాతానునైనా శరీరంతోనైనా అనేక పనులు చేపిస్తున్నప్పుడు ప్రభా, అది గుర్తించి గ్రహించినైనా మా దగ్గర నుంచి పారిపోయేవారుగా అయినా దాన్ని కాపాడుకునే వారిగా ప్రభా, మా శరీరాన్ని మేము కాపాడుకునే వారిగా అయినా మీరే మాకు సహాయం చేయండి. అటువంటి జ్ఞానము మాకు కలుగు చేయండి ప్రభా. మీరే తోడుగా ఉండండి. మాకు సహాయం చేస్తున్నామని ప్రతి ఒక్క బిడ్డకు చేతుల్లో మీరేమైనా నిన్న వాక్యాలైనా వాళ్ళ జీవితాల్లోనైనా స్థిరపరచండి, నేను బట్టి ఫలింపచండి, కార్యశక్తి కలగజేసి ప్రభా నీ కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించే వారిగా నీ బిడ్డలుగా నిన్ను సంతోషపెడుతూ నీలో మీరు వాళ్ళలో ఆనందిస్తున్నా ముందు మీ కొనసాగే ప్రతి ఒక్క బిడ్డకు దోచేస్తున్నాను. రాత్రి కాలం దీవెన బిడ్డతో చిన్న నడిపించండి. వాళ్ళు నిద్రిస్తుండగా మంచి దర్శనాలతోనైనా వాక్యం ద్వారానైనా మీరైనా మాట్లాడి ప్రభా నూతన కార్యాలను చూపిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు చేతుల్లో వస్తూ సమస్తమైన తమ మీకే ఆరోపిస్తూ అతను యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వైపు వచ్చినాం. పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య